మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 23వ వచనము నుండి 32 వరకు మనం మార్చి చదువుకుందాం. మరొకసారి చెబుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 23వ వచనము నుండి 32 వరకు మనం మార్చి చదువుకుందాం. 23వ వచనం నేను చదువుతున్నాను. 24 మీరు చదవండి. అబీగయీలు దావీదును కనుగొని గార్ధబం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచు. నీ దాసురాలైన నన్ను మాటలాడనేము. నీ దాసురాలైన నేను చెప్పు మాటలను ఆలకి. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుతున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడా, పంపించిన పనివారు నాకు కనబడలేదు. జీవము తోడు నా ప్రాణం చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ జీవము తోడని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులు నా ఏలినవాడైన నీకు కీడు చేయనుద్దేశించు వారును నాబాలు వలె ఉందురుగాక. 27 చదవండి. ఏలినవాడగు నీ యొద్దకు తెచ్చిన ఈ కాను ఏలినవాడగు నీ దాసురాలైన నా తప్పు క్షమించు. నా ఏలినవాడగు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు గనుక నా ఏలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలుగకుండును. నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనను ఉద్దేశించిన ఎడల నా ఏలినవాడగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మాటలో కట్టబడు. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నిశ్చతు. యెహోవా నా ఏలినవాడగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీల మీద అధిపతిగా నిర్ణయించిన తరువాత వాడగు నీవు రక్తమును నిష్కారణముగా కానీ నా ఏలినవాడగు నీవు పగ తీర్చు కొన మనోవిచారమైనను దుఃఖమైనను పోను. ముప్పై 32వ వచనం అందనము కలిసి చదువుకుందాం. అందుకు దావీదు, నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. అందరు కూడా తలలోంచుదాం, ప్రభువు సహాయాన్ని కోరుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖన భాగము ద్వారా మనలను దర్శించి ఆశీర్వదించినట్లుగా ప్రభు పాదాల దగ్గర మనమందరము ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నన్ను మమ్ములను ప్రేమించి ఇంతవరకు మీ సన్నిధిలో ఆరాధించుటకై మీరిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు మేము మీ యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకొని మీ బలలో పాలు పొందాలి. మీ యొక్క వాక్యము ద్వారా నాయన మరొకసారి మమ్ములను మేము పరీక్షించుకున్నట్లు నీ కృప దయచేయండి. నేటి దినము మీరు మాకిచ్చిన ఈ లేఖన భాగం మా అందరికీ ఆశీర్వాదకరంగా చేయండి. మేము గ్రహించి నీ వాక్యమును బట్టి దీవించబడుటకు నీ కృప దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్కరి హృదయములో మీ కార్యమును జరిగించండి. ఎవరము కూడా నాయన ఈ స్థలము నుండి ఒట్టిగా వెళ్ళకుండా వాక్యము చేత నింపబడుటకు నీ కృప దయచేయండి. మీ ఆత్మ చేతనైనా మీ రాకడ కొరకు కూడా సిద్ధపడి ఉండటకు నీ కృప దయచేయండి. మరొకసారి మీ దాసుని నీ బిడ్డల కొరకు నీ మహిమ కొరకు మీరు వాడుకొనమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చదువుకున్నటువంటి ఈ వాక్య భాగము
సమూయేలు గ్రంథములో చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. ఈ అధ్యాయములో ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నారు ఈ వాక్యము ద్వారా. ఈ వాక్యము చాలా ఆత్మీయమైనటువంటి మర్మముతో కూడినటువంటిది. మనమందరము కూడా పరిశుద్ధాత్మ సహాయము చేత తప్ప దీనిని అర్థం చేసుకోలేం. లేకుంటే వేరుగా అర్థం చేసుకోవటానికి సాతానుడు మనలను ప్రేరేపిస్తాడు. అలా కాకుండా దేవాది దేవుడు జీవగ్రంథములో ఏదైతే వ్రాసించారో అవి మనకు ఆశీర్వాదకరంగానే ఉంటాయి. ఈ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అబీగయీలు అనేటువంటి ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. తన భర్త పేరు నాబాలు. వారు మొదటి భాగంలో మనం చూస్తే 2వ వచనము చూద్దాం. చూడండి, 25 అధ్యాయము 2వ వచనం. కర్మేలులోని మయోనునందు ఆస్తి గలవాడు ఒకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలది అయి రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. ఈ వాక్య భాగములో మనము కొన్ని విషయాలు జ్ఞాపకము చేసుకోవాలి. నాబాలు అంటే అర్థం ఏంటంటే బుద్ధి లేనివాడు అని అర్థం. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే మోటువాడు అని అర్థం. మీరు 14వ కీర్తన మొదటి వాక్యాన్ని చదవండి. 14వ కీర్తన తిప్పాల. బైబిల్ రిఫరెన్స్లు చెప్పినప్పుడు మీరు పెట్టుకొని చూడటం కాదు. అక్కడ నేనేమన్నా తప్పు చెప్పానా, లేకుంటే వేరే మాట్లాడుతున్నానా, లేకుంటే కరెక్ట్గా మాట్లాడుతున్నానే. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. ఈ నాబాలు అంటే అర్థం ఏంటంటే బుద్ధి లేని బుద్ధిహీనుడు. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేస్తే నాబాలు మోటువాడు. ఈ నాబాలు కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ నాబాలుని బహుభాగ్యవంతుడుగా చేశాడు. చాలా ఐశ్వర్యవంతుడు. చాలామంది పనివాళ్ళు ఉన్నారు. విస్తారమైనటువంటి ధనం ఉన్నది. ఈ నాబాలును మనం జ్ఞాపకము చేసుకుంటే కానీ దేవుడు ఏం చేశాడంటే నాబాలుకి ఒక మంచి భార్యను కూడా ఇచ్చాడు. ఆమె పేరేం పేరు చెప్పండి? అబీగయీలు. అబీగయీలు అంటే సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ. ఈ భార్య భర్తలను లేకుంటే నాబాలుని అబీగయీల్ని మనం చూసి వారి నుండి దేవుడు మన జీవితానికి ఒక పాఠం నేర్పడానికి ప్రభు మనకి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మనం నేర్చుకోవాలి. నాబాలు ఎవరు అని మనం చూస్తే ఆ 3వ వచనము చివరి భాగములో చూడండి ఒక్కసారి. ఎవరట? కాలేబు సంతతి వాడు. అతడు కాలేబు సంతతి వాడు. కాలేబు సంతతి వాడు. కాలేబు ఎంతమందికి గుర్తుంది? మన చర్చిలో ఇంకెవరు కాలేబు పేర్లు పెట్టలే. ఇక పెడితే మంచిదే. యెహోషువ, కాలేబు. వారు ఐగుప్తులో బయలుదేరి వాగ్దాన దేశమును స్వతంత్రించుకునే వరకు దేవుడు వారిని సజీవులుగా ఉంచాడు. సంఖ్యాకాండం 14:6 చూడండి, లేకుంటే యెహోషువ గ్రంథం
14:6 ఆ తర్వాత మనం చూస్తే ఈ యొక్క యెహోషువ, కాలేబు అనేటువంటి వాళ్ళు చాలా గొప్ప వీరులు. కాలేబు అనేటువంటి ఆయన దేవుణ్ణట నిండు మనస్సుతో ఆరాధించేవాడు. 12 మందిని వేగు చూడటానికి పంపిస్తే 10 మంది తప్పుడు రిపోర్ట్ తీసుకొని వస్తే యెహోషువ, కాలేబు మాత్రమే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. వాళ్ళు నెపీలీలు కావచ్చు, వాళ్ళు లేకుంటే గొలియాతు వాళ్ళ తాతలు కావచ్చు, వాళ్ళు ఇంకేమన్నా బాహుబలులు కావచ్చు, వాడు ఎవడైనా కూడా మన దేవుడి ముందు వాళ్ళు ఏమీ లెక్క కాదు అని వారు దేవునికి నమ్మకంగా మరి వారి యాత్రను కొనసాగించినటువంటి వారు. కాలేబట ఐగుప్తులో బయలుదేరినప్పుడు నా వయస్సు 80 సంవత్సరాలు. ఇప్పుడు నాకు 120 సంవత్సరాలు వచ్చినా కూడా నా కాళ్ళు సత్తువ తగ్గలేదంటాడు. నా బలమేం ఉడికిపోలేదంటాడు. అదే రోషముతో ఆయన ఏం చేశాడో తెలుసండి, శత్రువులను జయించాడు, హెబ్రోనును స్వాస్థ్యంగా పొందాడు వాగ్దాన దేశం చేరిన తర్వాత. ఆ తర్వాత ఈ కాలేబు ఎలాంటి వాడంటే గొప్ప గొప్ప భక్తిపరుడు. ఇంకొక మాటలో చెప్పాలంటే మీరందరూ కూడా జాగ్రత్తగా నా వైపు చూడండి. కాలేబు ఏ గోత్రానికి సంబంధించినటువంటి వాడంటే యూదా గోత్రానికి సంబంధించినటువంటి వాడు. యూదా గోత్రానికి సంబంధించినటువంటి ఈ నిండు మనసుతో దేవుణ్ణి వెంబడించి ఆరాధించినటువంటి ఈ గొప్ప కాలేబు సంతతి వాడైనటువంటి ఈ ఎవరైనా నాబాలు. నాబాలు అంటే పనికిమాలిన వాడు, మొరటువాడు, బుద్ధి లేనివాడు. కాలేబు అంటే దేవుణ్ణి వెంబడించినటువంటి వారు. ఆ యొక్క సంతానములో పుట్టినటువంటి ఈ యొక్క నాబాలు. నాబాలును మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క వాక్యము ద్వారా మనం నాబాలులో లిస్టులో ఉన్నామా, కాలేబు లిస్టులో ఉన్నామా? మనం మార్కులు వేసుకోవాలి. ఇప్పుడు మనము కాలేబులాగా దేవుణ్ణి నిండు మనస్సుతో వెంబడించే వాళ్ళలాగా ఉన్నామా, నాబాల్లాగా దుష్టుడుగా, మోటోడుగా, పనికి మాలినోడుగా, ముక్కోపిగా, ఎవరిని లెక్క చేయనటువంటి వ్యర్థుడుగా ఉన్నామా? ఒక మాటలో చెప్పాలంటే కొంతమంది ఏమంటారంటే భలే చదువుకున్నాడండి. ఎంత చదివిండంటే PhD వరకు చదివిండండి. బాగా చదువుకున్నాడే కానీ ఆయన అంత మోటోడు ఎవడు లేడంటారు. మీకు ఇంకో మాట చెప్పనా? ఆయనకేందండి ఇంట్లో అబ్బో చాలా ఆస్తి ఉందండి, చాలా డబ్బులు ఉన్నాయండి, చాలా బ్యాలెన్స్ ఉంది, కానీ వాడంత దరిద్రుడు లేడండి. ఎవడన్నా పెడితే తింటాడు ఎంగిలి మెతుకులు, కానీ వాడు వండుకోడు. బాగా ఆస్తి ఉన్న దరిద్రుడు, బాగా చదువుకున్న మోటోడు, గొప్ప ఆశీర్వాదమును తీసుకొని వచ్చినటువంటి యూదా గోత్రానికి సంబంధించినటువంటి కాలేబు అదే సంతతి వాడైనటువంటి నాబాలు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ కాలేబుల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభు అయినటువంటి యేసయ్యని సిలువలో జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కాలేబు మనము ఏ రీతిగా నాబాలుకి పోల్చుకున్నప్పుడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క రక్తము చేత మన ప్రభు అయినటువంటి యేసయ్యను వెంబడించిన వారముగా ఉంటే, ఆ యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మనము కడగబడిన వారమైతే మన జీవితము నాబాలు జీవితము లాగుందా, లేకుంటే కాలేబు జీవితం లాగా? ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. జాగ్రత్తగా ఇటు చూడండి. దేవుడు మీతో మాట్లాడాలంటే మీరు నా వైపు చూడాలి. కాలేబు నిండు మనసుతో ప్రభువుని వెంబడించి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకొని, మన మందిరం పేరేం పేరు?
హెబ్రోనును స్వాస్థ్యంగా పొంది రెండంతల ఆశీర్వాదము పొంది చక్కని నీటి మడుగులు కలిగినటువంటి పాలు తేనెలు కలిగినటువంటి ఆ దేవుడు ఆశీర్వదించినటువంటి వాగ్దాన భూమిని పొందుకొని ఆశీర్వదించబడినటువంటి వాడు ఆ ఆస్తిని సంపాదించుకొని కాలేబు కష్టపడి ఆ నెపీలీలను అన్యులను తరిమి చంపి ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటే దాన్ని అనుభవించుతున్నటువంటి నాబాలు. అర్థమవుతుందండి? ఎవరు సంపాదించి పెట్టారు? కాలేబు సంపాదించి పెట్టాడు. అనుభవించేది ఎవరు? నాబాలు. ఈ నాబాలు ఎలాంటి వాడంటే మనం జ్ఞాపకం చేసుకుంటే మన ఆత్మీయ జీవితంలో కూడా మన ప్రభు అయినటువంటి యేసు ప్రభువారు మన కొరకై కలువరి శిలువలో మరణిస్తే, నీ కొరకై నా కొరకై ప్రాణమును బలిగా అర్పిస్తే ఆయన యొక్క శరీర రక్తంలో పాలు పొందుతున్నాము. కానీ మన జీవితాల్లో ఇంకా ఇంకా ఎలాగుంటున్నామో తెలుసండి, అదే మోటుతనం. ఇంకొక మాటలు చెప్పాలంటే మోటుగా చెప్పనా, నేను ఎవడి మాట వినను. ఎవడాడు చెప్పండి, ఎవడాడు? మీరు చెప్పాలి ఆ పేరు. ఎవడి మాట విన్నోడు ఏమని అంటారు? నాబాలు. ఇంకొకటి చెప్పింది వినరు. నేనంతే. ఏం నువ్వు యేసుప్రభు రక్తంలో పాలు పొందట్లేదా? కలువరి శిలువలో మన కొరకై ప్రభు బలియాగము కాలేదా? మనం ఎందుకు వినకూడదు? వాడు ఎలాంటి వాడంట చూడండి, వ్రాయబడినటువంటి మాట. మనం ముందుకు వెళితే అబీగయలు మాట్లాడుతూ, నాబాలు గురించి మాట్లాడుతూ 24వ వచనం చదువుదాం. నా ఏలినవాడా, ఈ దోషము ఎవరిదంటే చెప్పండి? నాదని ఎంచుము. ముందుకెళ్దాం. 25వ వచనం. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలు, వ్యర్థుడైనటువంటి ఈ నాబాలు, బుద్ధి లేని ఈ నాబాలు, మూర్ఖుడైన ఈ నాబాలు, మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవమా. మహిమ ఘనతకు అర్హుడ, నీవే మా దైవ. సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా, ఇంకొక మాటలు చెప్పాలంటే కొరింథీ పత్రికలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, అక్షయ బీజము నుండి పుట్టిన వారమైతే, నిజంగా కాలేబు సంతతి వాడైతే నాబాలు. అబీగయలు మాట్లాడుతున్నది, నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలు నీవు లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుతున్నది. అతని పేరు ఏం పేరట? నాబాలు. మోటుతనం అతని గుణం. నా ఏలినవాడా అని అబీగయలు ప్రాధేయపడతా ఉన్న దావీదు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాబాలు యొక్క లక్షణాలు ఇంకా మనలో ఏమైనా ఉన్నాయేమో, నాబాలు స్వభావం ఇంకా మనలో అభివృద్ధి చెందుతుందేమో. నాబాలు ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాడంటే, దావీదు యొక్క పని వాళ్ళు వచ్చారట. చూడండి 8వ వచనంలోని, లేకుంటే 7వ వచనంలో, నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారు ఉన్నారన్న సంగతి మాకు వినబడినది. నీ గొర్రెలను మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేలులో ఉన్నంతకాలము వారు ఏది కూడా పోగొట్టుకోలేదు. అంతగా సహాయము చేసినటువంటి దావీదు
నాబాలు పంట దినమున, లేకుంటే నాబాలు విందు దినమున, నాబాలు ఉత్సవ దినమున, నాబాలుకు ఆస్తి సమకూర్చే దినమున, ఆ గొర్రెలకు లేకుంటే ఆయనకున్నటువంటి మేకలకు మందలకు ఆస్తిగా దావీదు తన పని వాళ్ళు ఎప్పుడు కూడా కాపలా ఉన్నారట. ఎందుకో తెలుసండి? ఇద్దరిది ఒకటే గోత్రం. ఎందుకో తెలుసండి? వాళ్ళిద్దరూ హెబ్రోను స్వాస్థ్యం కలిగినటువంటి వాళ్ళు. తెలవకుండానే పరిశుద్ధాత్మదేవుడు దావీదును నడిపించి ఆ యొక్క కాలేబు యొక్క నాబాలుకు కలిగిన సమస్తాన్ని తన పని వాళ్లతో కాపాడాడు. దావీదు ఏ స్థితిలో ఉన్నాడంటే తరమబడుతూ ఉన్నాడు, రాజుగా కాలే. నాబాలు యొక్క పరిస్థితి అంతా కూడా దావీదు తెలుసుకొని తనకు పంట సమకూర్చే దినమున, లేకుంటే తనకు పైసలు వచ్చే దినమున, తనకు చెక్ వచ్చే దినమున, తనకు విందొచ్చే దినమున తన పని వాళ్ళను పంపించాడు. పంపిస్తే ఏమని మాట్లాడాడు చూడండి. అక్కడ దావీదును పట్టుకొని ఏమన్నాడు? 8వ వచనం చివరిలో చూస్తే, శుభదినమున మేము వచ్చితిమి కాదా, నీకిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము అనెను. అప్పుడు దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఈ మాటలన్నిటినీ నాబాలుకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు మాట్లాడుతున్నాడు చూడండి. నాబాలు ఏమంటున్నాడు చూడండి, దావీదు ఎవడు? ఇంకా చూడండి, ఇంకేమంటున్నాడు? యెషే కుమారుడు ఎవడు? తమ యజమానులను విడిచిపెట్టి పారిపోయిన దాసులు ఇప్పుడు చాలామంది అడక తినోళ్ళు ఉన్నారు. ఎంత ఘోరంగా మాట్లాడుతుండో! ఎంత ఆస్తి పొగరు, ఎంత డబ్బు పొగరు, ఎంత కుల పొగరు, ఎంత గర్వం! దావీదు ఎవడా నీకు తెలియదా? గొలియాతును చంపిన దావీదు. ఆనాడు నీ గతి ఏమైపోయేది? ఫిలిస్తీన్లు వచ్చి నేను చంపేస్తే నీ ఆస్తి ఏమైపోయేది? నువ్వు ఎక్కడుండేవాడవు? నీ గొర్రెలు మేకలు ఏమైపోయాయి నీకు తెలియదా? బాలుడైనటువంటి దావీదు యవన కాలములో గొలియాతును చంపి ఇశ్రాయేలీలకు రక్షణ తీసుకొని వస్తే, శత్రువును ఓడిస్తే దావీదును పట్టుకొని నీ కాపలాగా ఉంటే 400 మంది దావీదు పనివాళ్ళు నీ చుట్టూ ఉంటే దావీదు ఎవడంటావా? అందుకనే దైవ గ్రంథం భలే బిరుదిచ్చిందండి. ఆయన ఎలాంటి వాడట? మొరటు వాడట, దుష్టుడట. ఆయన గుణమంతా కూడా చెడ్డదే కానీ మంచి ఏమీ లేదట. ఎందుకు పుట్టాలండి కాలేబు సంతతిలో? ఎందుకు పుట్టాలండి యూదా గోత్రములో? ఎందుకండి బలలో పాలు పొందేది? అబద్ధమాటానిక? ఎందుకండి ప్రభువుని ఆరాధించేది మన జీవితాలను మార్చుకోకుండా? నాబాలు స్వభావం మార్చుకోమా? పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు, జ్ఞాపకం ఉంచుకోనండి. నాబాలు ఎలాంటి వాడట చెప్పండి? ఇంకేమన్నాడో చూడండి. తమ యజమానులను వదిలిపెట్టి తిరిగేవాళ్ళు చాలామంది ఉన్నారంటున్నాడు. అప్పుడు మనము చూస్తే ఆ కింద వచనాలు చూడండి, మరలా చూడండి. నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించుకుని వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు బాధతో కన్నీళ్లతో వెళతా ఉన్నారు. వారి ముఖాలను చూసినటువంటి దావీదు తట్టుకోలేకపోయాడు. వారి యొక్క బాధను చూసిన దావీదు హృదయము పరితపించిపోయింది. దావీదు ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు బయలుదేరితే ఆ భయంకరమైనటువంటి స్థితిలో అబిగయీలు అడ్డుకున్నది. మరలా మనం ఈ అబిగయీలను చూద్దాం చూడండి. 3వ వచనం 25:3.
అతని భార్య పేరు ఏంటిదంటే చెప్పండి, అబీగయీలు. ఈ స్త్రీ ఎలాంటిదట, సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. ఎలాంటిదంట అండి ఈ స్త్రీ? ఏ బుద్ధి ఉన్నదంట అండి? మంచి బుద్ధి. సుబుద్ధి అంటే మంచి బుద్ధి. స్త్రీలకు ఎలాంటి బుద్ధి ఉండాలంటే మంచి బుద్ధి ఉండాలి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 24 చూడండి. సామెతలు 19:24 త్వరగా. సామెతల గ్రంథం 19. బాయ్స్ గారు చదువు రాదా ఎవరు? ఏంటయ్యా చదివేది? చదువు అదేనమ్మా. ఓకే ఓకే, నేను చెప్తా ఉండండి. సుబుద్ధి కలిగిన స్త్రీ యెహోవా ఇచ్చు దానం. 24 19:14 గృహమును విత్తమును పితరులు ఇచ్చు స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు యొక్క దానము. హల్లెలూయా. సుబుద్ధి గల భార్య ఎవరట చెప్పండి? యెహోవా ఇచ్చేటువంటి ఆ కుటుంబానికి, భర్తకి, సమాజానికి దేవుడిచ్చేటువంటి గిఫ్ట్ అట. ఇప్పుడు మీరు అబిగయిలో లేకుంటే ఎవరో గుర్తుపెట్టుకోండి. అబిగయిలు ఎలాంటిదంటే చెప్పండి? సుబుద్ధి కలిగినటువంటిది. ఆ సుబుద్ధి కలిగినటువంటి భార్యట యెహోవా ఇచ్చేటువంటి దానం. ఈ అబిగయిల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ తర్వాత మనం ముందుకు వెళదాం. చూడండి 25వ అధ్యాయంలోని 23వ వచనం. దావీదుకి ఆ విషయం తెలిసినప్పుడు దావీదు తర్వాత తన దగ్గర ఉన్నటువంటి 200 మందిని, లేక 13వ వచనంలో ఉంటుంది, అంతటా దావీదు వారితో మీరందరూ మీ కత్తులను ధరించుకొనడనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనక దాదాపు 400 మంది బయలుదేరారు. 200 మంది సామాన్లు కాడ నిలిచిపోయారు. ఈ పరిస్థితిని మనం ఊహించుకోవాలి. దావీదుకి ఎంత కోపం వచ్చిందో, దావీదు ఎంత బాధపడ్డాడో. ఇది ఆత్మీయమైనటువంటి రోషం. దావీదులో ఈ 600 మందిని పోషించాల్సినటువంటి బాధ్యత దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఈ 600 మంది కుటుంబాలు దావీదు పైన ఉన్నాయి. వీరందరూ కూడా నాబాలుకి కాపలగా ఉన్నారు కొంతకాలం. అందుకే ఆ దినమున వారి దగ్గరికి పంపుతూ వచ్చాడు. దావీదు ఆ రీతిగా మాట్లాడినప్పుడు మనము 14వ వచనంలోనికి వెళ్దాం. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయిలుతో ఇట్లనెను. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయిలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల అంటే క్షేమ ప్రశ్నలు అగుటకై దూతలను పంపించగా అతడు వారితో ఎలా మాట్లాడాడట? కఠినంగా మాట్లాడాడట. కొంతమంది మాటలు ఎట్లుంటాయి అంటే, నాబాలు మాటలు ఎలా ఉండేయట? కఠినంగా, ఉప్పు కారం ఫుల్లుగా ఎత్తారు. ఎంత కఠినం అంటే ప్రేమ అనేది ఆయన మాటల్లో ఉండదట. అందుకే ఒకే ఒక పేరు పెట్టేశారు, మోటోడు. మోటోడు అంటే దేవుడు లేడనేవాడు. మోటోడు అంటే వాక్యం అర్థం చేసుకునేవాడు, చదువు రానివాడు కాదు. వాక్యం విని కూడా అర్థం చేసుకున్నాడు, వాక్యము తెలిసి కూడా పాటించినాడు. ఈ భయంకరమైనటువంటి నాబాలను మనం చూస్తే ఆ 14వ వచనంలో ఆయన పనివాడు, లేక నాబాలు పనివాడు నాబాలు భార్య అయిన అబీగయిలుతో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా
అతడు వారితో ఎలా మాట్లాడాడట? కఠినముగా అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించుతున్నంత సేపు అపాయము కానీ నష్టము కానీ మనకు సంభవించలేదు. మేము గొర్రెలను కాయుచున్నంత సేపు వారు ఎలా కాపాడారట చెప్పండి? రాత్రింబగళ్ళు మా చుట్టూ గోడగట్టినట్టే ఉన్నారు అని చెప్తున్నాడు పనివాడు. పని వాళ్లకు ఉండవలసినటువంటి ఒక ఆత్మీయమైన పాఠము ఈ అధ్యాయములో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పుతున్నాడు. మనమందరము కూడా ఎక్కడో ఒక చోట పని చేసేవాళ్ళమే, అవునా కదా చెప్పండి? ఎవరికో ఒకరికి పని చేస్తాం. అది షాపులో పనే, ఇంటిలో పనే, లేకుంటే ఒక మేస్త్రి కాడ పనే, అడ్డ మీద పనే, రైతు పనే, ఏ పనైనా కానివ్వండి, పని చేసేవాడు ఎలా ఉండాలంటే చాలా ఆత్మీయమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడుగా ఉండాలి. నేను ఇక్కడ మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ పనివాడికి ఆ జ్ఞానమే లేకపోతే ఎవడు ఏడజస్తే నాకెందుకులంటే, నా వాళ్ళ కుటుంబం పోతే పోని నాకు 10 ఎకరాలు వస్తుంది అనుకోలే, నా వాళ్ళ కుటుంబం సత్తే సావనై నాకు 1000 గొర్రెలు మిగులుతాయి అనుకోలే. ఏం చేశాడో తెలుసండి? ఆ సుబుద్ధి కలిగినటువంటి యజమానురాలు దగ్గరకు వెళ్ళి అమ్మా పరిస్థితి అంతా వివరిస్తూ ఉన్నాడు. నా వాళ్ళ కుటుంబం కాపాడటానికి ఈ పనివాడు మూల కారణం. పనిచేసే మనము కూడా ఏందో తెలుసండి? వాడు అన్యుడైనా, వాడు మోరుటోడైనా, వాడు బుద్ధి లేనోడైనా, వాడు విగ్రహారాధికుడైనా, వాడి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ మోటోడు ఎలాంటి వాడైనా కూడా పనివాడెంత మంచోడు చూడండి, తన భార్య దగ్గరకు వచ్చి ఆ రీతిగా జ్ఞాపకం. మీకు ఒక విషయం ఇక్కడ గుర్తుకు రావాలి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం చూడండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయములో ఇక్కడ కూడా అదే కోవకు చెందినటువంటి వాడు నయమాన్, మహారోషము కలిగినటువంటి వాడు, యుద్ధ వీరుడు, సూర్యుడు, ఎన్నో యుద్ధాలు జయించినటువంటి వాడు. కానీ ఎలీషా దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ఇంటిలో ఆ చిన్న పాప చెప్పిన సమాచారానికి భార్య మాట విని బయలుదేరింది. కానీ ఎలీషా దగ్గరకు వచ్చిన తర్వాత ఎలీషా ఏమన్నాడంటే, నువ్వు పోయి ఆ పక్కనున్నటువంటి యోర్దాను నదిలో ఏం చేయమన్నాడు? 7 సార్లు మునగమన్నాడు. 7 సార్లు మునగమంటే మనోడికి ఎక్కడ లేని బీపీ వచ్చింది. ఒకవేళ బీపీ మిషన్ అక్కడ ఉంటే పగిలిపోయేదే. నేను ఎవరిని? సైన్యాధిపతిని. నేను మంది మార్బలముతో, పనివాళ్లతో, బంగారముతో, వస్త్రాలతో, ధనధాన్యాలతో ఇంతమందిని వేసుకొని వస్తే నాకు కనీస మర్యాద ఇలా. ఏంది నీ బొంద కనీస మర్యాద? నీకేంది మర్యాద ఇచ్చే? కొంతమంది మర్యాద కొరకే సత్తారు. మర్యాద ఇస్తేంది, ఇవ్వకపోతే దేవుడు మనకిస్తాడు మర్యాద. రెస్పెక్ట్ నేర్చుకుంటే నేర్చుకున్నారు, లేకపోతే లేదు. అప్పుడు ఏమైందో చూడండి. 12వ వచనం 5:12 2వ రాజుల గ్రంథం 5:12. లేదంటే 10వ వచనం మనకి ఇంకా క్లియర్గా అర్థం కాదు. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. ఎలీషా ప్రవక్త దగ్గర నుంచి ఒక శిష్యుడు వచ్చి చెప్పాడు. అందుకు నయమాను ఏం తెచ్చుకున్నట? సేమ్ టు సేమ్. నాబాలుకి ఈ నయమానికి ఏం తేడాలే. ఆయనకి ఎంత కోపమో ఈయనకంతే కోపం. ఈ కోపం తెచ్చుకొని ఏమంటున్నాడో చూడండి. తర్వాత చూడండి, కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా, అతడు నా యొద్దకు వచ్చి కొబ్బరి నూనె రాసి నెత్తి మీద చెయ్యి పెట్టి నన్ను దీవించి నా కానుకలు తీసుకొని నాకు బాగు చేస్తాడు అనుకుంటే ఏమన్నాడు చెప్పండి? ఆ తర్వాత
నేను అనుకొంటిని. 11 చివరిలో దమస్కు నదులైన అబానాయును పర్పరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళాను. అయితే ఇక్కడ చూద్దాం, ఈ పనివాడిని చూద్దాం. 13వ వచనంలో, అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, అయ్యా నయమాన గారు, సైన్యాధిపతి గారు, సెల్యూట్ చేసి ఏం చెప్పిండండి ఆ ప్రవక్త? ఇంకేమైనా బంగారం తెమ్మన్నాడా? వచ్చేటప్పుడు ఈ జాలదని ఇంకేమైనా వస్త్రాలు తెమ్మన్నాడా? లేదంటే ఈసారి మా దేశం మీదకి యుద్ధానికి రావద్దని చెప్పిండా? ఏం చెప్పలేదుగా. ఏం చెప్పిండండి? కొద్దిగా కూడా బుర్రలేదు. ఏమన్నాడు? అది చాలా చిన్న విషయం కదండి. ఏమని చెబుతున్నాడు చూడండి. 13 మరలా చదవండి. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యము చేయమని నియమించిన యెడల నువ్వు ఇమిడియట్లీ చేస్తావు కదా. అయితే అది చెప్పలేదుగా. అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మని చిన్న మాట చెప్పితే అది ఇంకా మేలు కదా అని తెలివితో చెప్తే, ఆ మాట ఒక పనివాడి మాటను బట్టి వాడి కుష్ఠరోగం పోయింది. హల్లెలూయా. ఎంత విధేయత మనలో ఉంటే అంత ఆశీర్వాదం వస్తుంది. ఎంత కోపపడితే అంత నష్టం జరుగుద్ది. ఎంత విధేయత చూపెట్టాలంటే ఈ పనివాడిని చూస్తాం. మీకు ఇంకొక విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను ఒట్టిగా. అబ్రహాము యొక్క పనివాడు యజమాని కుమారునికి సంబంధానికి ఎవరు పోవాలండి? అదే స్థాయిలో పోవాలా? ఎవరు పోయారు? పనివాడు ఎలియాజరు పోయాడు. ఎలియాజరు పోయి చక్కగా సంబంధం చూసుకొని వచ్చాడు. బావి కాడ ప్రార్థనే, ఇంటికాడ ప్రార్థనే, నీళ్లు తాగే కాడ ప్రార్థనే, రొట్టెలు ఇచ్చే కాడ ప్రార్థనే, లాస్ట్కి చెవుదిద్దులు పెట్టే కాడ, ముక్కు కమ్ములు పెట్టే కాడ ప్రార్థన. అన్నీ ప్రార్థనలే. ఎంత గొప్పదో కదండి. ప్రతి విషయంలో ప్రార్థన. దేవుని బిడ్డలమైన మనము, బల్లలో పాలు పొందే మనము ఎవరికి పని చేసినా ఏం చేయాలో తెలుసండి? వారి కొరకు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అది పొలము కానీ, షాపు కానీ, ఇంటి పని కానీ, ఏ పనైనా కానివ్వండి. ఒక్కసారి నువ్వు ఈ బలలో పాలు పొందే బిడ్డవైతే ఈ ఇంటి వాళ్ళు రక్షింపబడాలని ప్రార్థన చేయాలి. నయమాను దాసుడు అదే చేశాడు, వాడి కుష్ఠరోగం పోయింది కదండి. ఇక్కడ అబీగయలు, నాబాలు దాసుడు కూడా ఏం చేశాడు చెప్పండి? అదే పని చేస్తూ ఉన్నాడు. అమ్మా, మన యజమానుడు బుద్ధి లేనివాడు, నువ్వు చాలా సుబుద్ధి కలిగినటువంటి దానివి అని జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితంలో వాక్యము విన్నప్పుడు మనము ఆత్మీయమైనటువంటి పాఠాలు నేర్చుకోవటానికి బాగా ఇష్టపడాలి. చేంజ్ కావాలి. అదే రూపాంతరం. అదే దేవుడు మనల్ని ఆశీర్వదించే గొప్ప భాగ్యం. అందుకని ఇక్కడ జ్ఞాపకం చేస్తే ఈ అబీగయలు ఎలా మాట్లాడుతుందో చూడండి. మరలా మనం 23వ వచనంలో అనుకొద్దాం. అబీగయలు దావీదును కనుగొని గార్ధం మీద నుండి త్వరగా దిగి దావీదునకు ఏం చేస్తుందంట? సాష్టాంగ నమస్కారం. ఏమేమో సాష్టాంగ నమస్కారం చేస్తుంది. దావీదుని గురించి విన్నది, గొలియాతును చంపిన వాడండి, ఇశ్రాయేలు రాజ్యాన్ని కాపాడిన వాడండి, ఈ ప్రజలకు రక్షణగా ఉన్నటువంటి వాడండి. సైన్యం అంతా పారిపోతుంటే ఈ దావీదు మాత్రం ఒక్కడు వెళ్ళి యుద్ధం చేసిన వాడని దావీదుకి ఏం చేస్తుంది? సాష్టాంగం. నాబాలు ఏమంటున్నాడు? దావీదెవడు? మీకు తెలియదండి. యెషయా కుమారుడు. యెషయా ఎవడు? పని బాటలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య తేడా చూడండి. దేవుని బిడ్డలమైన మనం మన జీవితంలో ఆత్మీయమైన పాఠాలు నేర్చుకోవాలంటే మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈ అబీగయిల్లాగా మనమందరము కూడా ఒక సంఘం. దావీదును కనుగొని ఏం చేసిందంట? సాష్టాంగ నమస్కారం వచ్చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లని ప్రార్థన చేస్తూ ఉంది. 25వ వచనం మనం ఇంతకుముందు చదివాం. 24వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆ అబీగయీలు అంటుంది, నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచము. దేవుని బిడ్డలమైన మనం అది ఎలాంటిదైనా మనకు తెలిసిన పాపాన్ని మనం ఒప్పుకోవటం నేర్చుకోవాలి. పాపాలు ఒప్పుకోవాలి.
ఈ అబీగయీలు ఏమంటున్నది చూడండి, ఈ పాపము, ఈ దోషము, ఈ అవిధేయత ఆ మూర్ఖుడిది కాదయ్యా, నాదనుకో అని మాట్లాడుతూ ఉన్నది. ఆ తర్వాత 26వ వచనంలోనికి వద్దాం. నా ఏలినవాడా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు, నీ చెయ్యి నిన్ను సంరక్షించనన్న మాట నిజమని యెహోవా జీవము తోడు, నీ జీవము తోడని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడైన నీకు కీడు చేయనుద్దేశించు వారును నాబాలు వలె ఉంటారు. ఎవరైనా నీకు శత్రువులు ఉంటే ఈ మోటోడు వాళ్ళు ఒకటేనయ్యా, వాళ్ళకి అర్థం కాలే. ఇంకా దావీదుకి ఎవరైనా శత్రువులు ఉన్నారంటే ఎవరితో సమానం అంటే చెప్పండి, నాబాలుతో ఈక్వల్ అంటుంది అబీగయీలు జ్ఞానముతో. అబీగయీలు దావీదులో ఏమి చూస్తూ ఉన్నది? దేవుణ్ణి చూస్తూ ఉన్నది. ఈయన ఎవరంటే ఆ తర్వాత మంచి మంచి మాటలు ఉన్నాయి. ఈమె యొక్క సిద్ధపాటును చూడండి, ఎలా సిద్ధపరచుకొని వెళ్ళిందో. దావీదును ఎదుర్కోవటానికి వెళ్ళినప్పుడు ఎలా సిద్ధపడ్డదో చూడండి. 18వ వచనం, 25-18. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన, ఎన్ని గొర్రెలంట? 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేసిన ధాన్యమును, 100 ద్రాక్షగెలలను, 200 అంజూరపు అడలను గార్ధబముల మీద వేయించి పనివాళ్లను తీసుకొని యజమానికి చెప్పకుండా కాపాడగలిగిన దావీదు దగ్గరికి వస్తుంది. ఇది సుబుద్ధి కలిగిన స్త్రీ చేయవలసినటువంటి పని. సుబుద్ధి కలిగినటువంటి, జ్ఞానము కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుందట? 14:1 సామెతల్లో, తన ఇల్లు కట్టుకుంటుంది. దేవుని బిడ్డలమైన మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు 18వ వచనంలోకి వద్దాం. క్షమించండి, 28లో, నీ దాసురాలైన నన్ను క్షమించుము. ఆ తర్వాత, నా ఏలిన వాడగు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు. ఎవరు యుద్ధాలు చేస్తున్నట్టు? దావీదు. దేవుడు చేయమంటేనే దావీదు యుద్ధం చేస్తాడు. దేవుడు ఏది చెప్పితే అది విచారణ చేసి చేస్తాడు. దావీదుని దేవుడు పొమ్మంటేనే పోతాడు, దావీదుని దేవుడు వెళ్ళమంటేనే వెళతాడు. ఒక్క మాట మనం అర్థం చేసుకోవాలంటే, దేవుడు చెప్పకుండా దావీదు అడుగు కూడా బయటికేయడు. మన జీవితంలో మనం ఏం చేస్తామంటే, ఏది చేయాలనే నా ఇష్టం అంటా ఉంటాం. మీకు తెలుసో తెలియదో, మీరు భగత్ సింగ్ గారి జీవిత చరిత్ర బుక్కులు చదవండి. చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది, చాలా దీవించబడతాం, ఆత్మీయ పాఠాలు నేర్చుకోవచ్చు. భగత్ సింగ్ గారట వారి సేవా జీవితంలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ప్రార్థన చేయకుండా అస్సలు వెళ్ళకపోయాడు. ఒకసారి రైల్లో పోతున్నాడు, రైలు దిగంగాలోనే మీటింగ్ టైం అవుతుంది, అక్కడ పోవాలంటే, ప్రభువా నా గడ్డ అంతా బాగా బెదిగిందయ్యా, మరి అక్కడ మీటింగ్లో ఎట్లా మాట్లాడాలంటే, వెంటనే అటు చూస్తే ఒక బార్బర్ వచ్చిందంట, ఆ కిటికీలో బయట పెడితే గడ్డం చేసినాడు. ప్రార్థన చేస్తే ఒక హోటల్లోకి వెళ్ళి టిఫిన్ చేసిందంటే డబ్బులు లేవు, దేవుడు తినమన్నాడట, ఆయన కావాల్సినంత తినడట. ప్రభు డబ్బులు లేవంట, నువ్వు పోయి చేయి కడుక్కొని రాను, రేషన్ గడుపు చేయొచ్చు, బిల్లు ఆడబెట్టబోయాలకు ఒక ఆయన వచ్చి, భగత్ సింగ్ గారు మీరు బిల్లు కడతారా అని తీసుకున్నాను. ప్రార్థన, ప్రార్థన, దావీదు అదే ప్రార్థన. భగత్ సింగ్ గారు ఒక అద్భుతమైన బుక్ రాశాడు దావీదు విషయంలో. దావీదు పోగొట్టుకునేనవి సమస్తమును తిరిగి సంపాదించుకునేనని ఒక బుక్ ఉంటుంది, భగత్ సింగ్ గారు రాసింది. ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని బిడ్డలమైన మనం, ఈ అబీగయీలు ఏమని మాట్లాడుతున్నదో చూడండి.
నీ దాసురాలునైన 28వ వచనములో నా తప్పు క్షమించుము, నా ఏలిన వాడగు నీవు ఏం చేసేవాడువట, యెహోవా యుద్ధములు చేయుచున్నావు గనుక ఈ నాబాలు కుటుంబాన్ని చంపటం ఏందయ్యా? నువ్వు ఏ యుద్ధం చేస్తున్నావు? యెహోవా యుద్ధాలు చేసేవాడు, దేవుడు పంపిస్తే చేసేవాడు. ఈ దుష్టుడైన నాబాలు కుటుంబాన్ని నువ్వు చంపాల్సినంత అవసరమా? నీ చేతులకు ఆ రక్తం అంటకూడదు కదా అన్నట్టుగా మాట్లాడుతాను. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంకేమంటున్నదో చూడండి. 29వ వచనంలోనే, నా ఏలిన వాడగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు ఒడిచెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణమును ఏం చేస్తాడట, విసిరివేస్తాడట. అంతే. ఒడిసెలు అంటే ఎవరు గుర్తు రావాలి మనకు చెప్పండి. దావీదు గొలియాతును దేనితో చంపిండు? ఒడిసెలతోనే కదా. శత్రువులందరూ కూడా ఎత్తినైపోతారంటుంది. ఎవరు మాట్లాడేది? అబిగయీలు మాట్లాడుతుంది. సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ, ఈ గుణవతి అయినటువంటి స్త్రీ, ఈ జ్ఞానము కలిగినటువంటి స్త్రీ, ఈ కుటుంబాన్ని కట్టుకోగలిగినటువంటి స్త్రీ, భవిష్యత్తును గుర్తెరిగినటువంటి స్త్రీ. దావీదులో ఏమి చూస్తున్నదంటే భవిష్యత్ అంతా చూసుకుంటా ఉన్నది. ఆ రీతిగా చూసి మాట్లాడుతూ అనేక విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మరలా మనం 30వ వచనం చూద్దాం. యెహోవా నా ఏలిన వాడగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీల మీదుగా అధిపతినిగా నిర్ణయించిన తర్వాత ఎంత దూరదృష్టితో దావీదును చూస్తా ఉంది. అధిపతిగా అనగా నీవు ఇశ్రాయేలీలకు రాజు అవుతావు. అరణ్యంలో ఉన్నాడండి తరమబడినప్పుడు. సౌలు చేత అనేకమైనటువంటి అరణ్య ప్రదేశాల్లో తిరుగుతున్న దావీదును పట్టుకొని ఈమె జ్ఞానం ఎంత ఉన్నతంగా ఉన్నదో చూడండి. దావీదును ఎలా చూస్తుందో చూడండి. దేవుడు ఆమెను ఏ రీతిగా వాడుకుంటుండో చూడండి. ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే 30వ వచనములో, ఇశ్రాయేలీల మీద నువ్వేమవుతావట, రాజు అవుతావు. అలా నిర్ణయించిన తర్వాత ఆ రాజు, నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా సిందించినందుకే గాని నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చు కొనినందుకే కానీ విచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడగు నీకు ఎంత మాత్రము కలగక పోవును గాక. యెహోవా నా ఏలిన వాడగు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసురాలను నన్ను జ్ఞాపకము చేసుకున్నాము. నువ్వు రాజు అవుతావు నాకు తెలుసు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు నాకు తెలుసు. నువ్వు ఒకరోజు బాధపడతావు. అరే అనవసరంగా పిచ్చోడు మోటోడు నేను ఎందుకు చంపినాను, వాళ్ళ కుటుంబం లేకుండా ఆ స్థితి రావద్దయ్యా. ఆ పరిస్థితి నువ్వు బాధపడేది, నువ్వు నొచ్చుకోవద్దు, నువ్వు గాయపరచబడొద్దు, నువ్వు కన్నీరు కార్చొద్దు రాజు అయిన తర్వాత అని అబిగయీలు మాటలు చూడండి. ఎంత మనం చూస్తే ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. నిష్కారణముగా సింధించినందుకే కానీ నా ఏలిన వాడగు నీవు పగ తీర్చుకొనినందుకే కానీ ఏం కలుగుద్దట, మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడగు నీకు ఎంత మాత్రమును కలుగక పోవునుగాకని ఆమె దావీదు దగ్గర మాట్లాడుతూ ఉన్నది. ఎంతగా చూస్తున్నదో. అందుకే ఆమెని సుబుద్ధి కలిగిన స్త్రీ, జ్ఞానము కలిగిన స్త్రీ. అద్భుతమైనటువంటి వాక్య భాగాలు మనం చూస్తూ ఉన్నాం. 32వ వచనం చూడండి. అందుకు దావీదు, నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు హల్లెలూయా. దావీదు దేవుని స్తుతిస్తుండే. అబిగయీలు వచ్చి ఆయన ముందు మాట్లాడుతుంటే దావీదు విన్న తర్వాత, దావీదు ఆలోచించిన తర్వాత ఆమె యొక్క మాటలు, ఆమె యొక్క పలికే ప్రతి మాటలో ఉన్నటువంటి అర్థము, దాని యొక్క దూరము, ఆయన రాజు కాబోతున్న విషయము, ఆ తర్వాత మనోదుఖము, లేకుంటే రకరకాలైనటువంటి పశ్చాత్తాపం పడకుండా ఉండాలని ఆమె మాట్లాడిన ప్రతి మాట కూడా దావీదు ఆలకించిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే, దేవా నువ్వెంత గొప్పోడు అయ్యా, నన్ను ఒక నిర్దోషిని చంపినటువంటి రక్తం నా చేతులకు అంటకుండా చేశావు.
మీరు ఎప్పుడైనా ఎవరైనా అడ్డొస్తే ఏం చేయాలో తెలుసండి? ప్రైజ్లో, అరే నేను కొట్టాలనుకుంటాను, నేను తిట్టాలనుకుంటున్నా, ఉంటే నేనని ఉండాలి, వాడని ఉండాలనుకుంటున్నా అనుకున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్నెవరైనా ఆపితే అప్పుడు నువ్వు దేవునికి వందనాలు చెప్పాలి, పోకండి. ఇక్కడ దావీదు అదే అంటున్నాడు. అందుకు దావీదు, నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకి ఏం కలుగునుగాక? స్తోత్రము కలుగునుగాక. 33, నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వదించు. ఎంత గొప్ప సంభాషణ! నీవు ఆశీర్వాదముగా ఉందువుగాక, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనక పోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా జీవముతోడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడు ఒక్కడ కూడా విడవబడడన్న మాట నేను తీర్మానం చేసుకున్నాను అంటున్నాడు. తన యుద్ధకు వచ్చిన ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించితిని, సమాధానముగా నీ ఇంటికి వెళ్ళుము. హల్లెలూయా! ఎంత గొప్ప జ్ఞానము! ఎవరిలో చూస్తున్నావు చెప్పండి? ఎవరిలోని? ఏం పేరు ఆమె పేరు? అబిగయీలు. సంఘములో స్త్రీలు ఈ రీతిగా వర్ధిల్లాలి. జ్ఞానముతో మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి, సంఘం అభివృద్ధి చెందేటట్టు మాట్లాడాలి, సంఘం ప్రోత్సహింపబడేటట్టు మాట్లాడాలి, సంఘం మరి దేవుని కొరకు నిలవబడేటట్టు ప్రార్థన చేయాలి. జ్ఞానము కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే తన ఇల్లు కట్టుకుంటుంది. సంఘంలో మీరు సంఘాన్ని కట్టాలి, సంఘాన్ని బలపరచాలి, సంఘం హెచ్చించబడాలి, సంఘం ప్రభు రాకడలో నిలవబడేటట్టు ఒకరికొకరు ప్రోత్సాహకరమైన పరిశుద్ధమైనటువంటి మాటలే పలకాలి. అబిగయీలు మాటలు ఒక్కొక్కటి మనం వివరించితే అవి బంగారం లాంటి మాటలు, చాలా విలువైనటువంటి మాటలు. నువ్వు సింహాసనం ఎక్కుతావు. ఎలా చూడగలిగిందండి అరణ్యంలో ఉన్నటువంటి వాడిని? భర్త ఏం చూశాడంటే పారిపోయినోడుగా చూశాడు, భార్య ఏం చూస్తుంది? ఈయన పారిపోయిన వాడు కాదు, రాజుగా చూస్తూ ఉంది. మనం ఎలా చూస్తున్నాం? ఒక వ్యక్తిలోని, ఒక విశ్వాసిలోని, ఒక చిన్న బిడ్డ, వాడు పనికి మాలిన వాడైన కాడ ఒకరోజు వాడిని కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా! నీ దృష్టి వేరు, ప్రభు దృష్టి వేరు. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. ప్రభు మాట్లాడుతున్నాడు. మన ఆలోచన, మన క్రమం, మన పద్ధతి, మన నోరు దేవుడు చూసేటట్లు ఉండాలి. దావీదు కూడా ఎంత మంచిగా మాట్లాడారు చూడండి. ఇది ఎక్కడ చూస్తామంటే రూతు గ్రంథంలో సేమ్ అదే సంభాషణ చూస్తాం. రూతు ఎవరు? దావీదుకి ఎవరండి? నాయనమ్మ. వాళ్ళ నాయనమ్మ, ముది నాయనమ్మ, నాయనమ్మ. అదే విషయాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అబిగయీలు ఏ రీతిగా మాట్లాడిందో బలలో పాలు పొందే మనము కూడా ఆ మాటలే ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నాబాలు వద్దండి. బలలో పాలు పొందే వాళ్ళకి నాబాలు స్వభావం వద్దు. ఎవరు స్వభావం రావాలి? అబిగయీలు స్వభావం. దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలంటే దావీదు ఏ రీతిగా దేవుని యుద్ధాలు చేస్తుండో మనము కూడా ప్రార్థన యుద్ధములో పాలు పొందాలి. ప్రార్థన చేయాలి నశించిపోయే వారి కొరకు. తన ఇంటి వాళ్ళు, తన పని వాళ్ళు, తనకు కలిగినదంతా లేకుండా చేస్తానన్న దావీదు నుంచి ఎవరు తప్పించారు? అబీగయీలు. మన ఇంటి వాళ్ళు, మన బంధువులు నరకానికి వెళ్లకుండా తప్పించాలంటే ఆ బాధ్యత ఎవరికిచ్చాడు? దేవుడు మనకిచ్చాడు. ఒకసారి ఆలోచించండి. నీ కుటుంబంలో ఎవరైనా నశించిపోవడానికి రెడీగా ఉన్నారేమో, వారి కొరకు నువ్వే ప్రార్థన చేయాలి. మీ యజమానులు నశించిపోకుండా ఉండాలంటే మీ పని వాళ్ళుగా మీరే ప్రార్థన చేయాలి.
అబీగయీల దగ్గరకు వచ్చి ఆ పనివాడు ఎలా రీతిగా మాట్లాడో తెలుసా? దావీదు చాలా మంచోడమ్మా, వాళ్ళ పని వాళ్ళందరూ మంచోళ్ళమ్మా, ఆయనతో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు, మన చుట్టూ వాళ్ళు ఎలా ఉన్నారట? ప్రాకారంగా ఉన్నారమ్మా. మన గొర్రెపిల్ల కానీ మన మేకపిల్ల కానీ ఒక్కటి కూడా కోల్పోలేదు. ఇలా పంటంతా తిని లాస్ట్ తాగి చస్తాడు వాడు. ఎవరాడు? బిగసకపోతాడు, కాళ్ళు చేతులు పంచే పక్షవాతం, 3వ రోజు 4వ రోజు చచ్చిపోతాడు. ఆ తర్వాత కిందికి వస్తే, కానీ దేవుడు మనల్ని ఎలా చూడాలని ఇష్టపడతానంటే అబీగయీల్లాగా చూడాలనుకుంటున్నాడు ప్రతి ఒక్క విశ్వాసి. అబీగయీల్ అంటే స్త్రీ కాదండి, సంగమగా చూడండి. అబీగయీల్ అంటే మనమందరం జ్ఞానముతో మన కుటుంబాలకు వచ్చేటువంటి ప్రమాదము నుంచి మనమే కాపాడుకోవాలి. మన బంధువులకు వచ్చే ఆ ప్రమాదము, నరకము నుంచి మనమే కాపాడుకోవాలి. దేవుడు ఆ బాధ్యత అబీగయీల మీద ఏ రీతిగా పెట్టాడో మన మీద పెడతా ఉన్నాడు. ప్రభు బలలోనికి పాలు పొందుదాం. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఒక పక్క కరువులు, ఒక పక్క రష్యాలో యుద్ధం, ఒక పక్క ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం, ఒక పక్క హైదరాబాదులో గొడవలు, ఇంకొక పక్క వేరే గొడవలు, పార్టీల మధ్య గొడవలు, ప్రజల మధ్య గొడవలు, రకరకాల గొడవలు, జనం మీదకి జనము లేస్తూ ఉన్నారు. ప్రభువు రాకడకి గుర్తులు సూచనలన్నీ అగపడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలమైన మనము అబీగయీల్లాగా లేకపోతే నాశనం వస్తుంది. నాబాలు కుటుంబం పాడైపోద్ది. నాబాలు కుటుంబం పాడు కాకుండా ఉండాలంటే మనమందరము అబీగయీలు వలె ప్రభు పాదాలు పట్టుకోవాలి. అంతే. అర్థమవుతుందండి? ప్రభు బలలో పాలు పొందే మనమందరం ఏం చేయాలి చెప్పండి? అబీగయీలు ఎవరు పాదాలపై పడ్డది? దావీదు పాదాలు. మనం ఎవరు పాదాల మీద పడదాం? యేసయ్య పాదాల మీద పడదాం. అయ్యా ఆగు, ఒక్కరోజు ఆగు, ఇంకొద్ది కాలం ఆగు, నా కొడుకు మారు మనసు పొందేదాకా అడుగు, నా భర్త మారు మనసు పొందేదాకా ఆగు. అయ్యో లేకపోతే ఆ నరకంలో చచ్చిపోతాడు. అయ్యా అయ్యా ప్రభువా అని కాపాడమని బలలో పాలు పొందే వాళ్ళ బాధ్యత అది. ఆదివారం బలలో పాలు పొందటం కాదు, నీకు ఒక బాధ్యత ఉన్నది. ఇక్కడ నీకు ఒక భారం ఉన్నది. నీ వంతు, నీ పని ఏంటంటే నువ్వు పాదాలపై పడాలి, యేసయ్య పాదాల మీద. బాప్తిసం తీసుకున్నాను బలలో కాదు, ప్రభువు కొరకు ఏం చేశావని బలలో పాలు పొందాలి. దేవుని బిడ్డలమైన మనం, పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేసేటువంటి మాటలు ఏంటంటే, మనమందరం ఎవరు అవుదాం చెప్పండి? ఇప్పుడు ఎవరిలాగుందాం? అబీగయీల్లాగుందాం. వాడు కాలేబు సంతతి వాడే కానీ శుద్ధ మొద్దు, పండిత పుత్ర పరమ వేస్ట్ గాడు. వంశం మంచిదే, గోత్రం మంచిదే, కానీ జీవితం పాడైపోతుంది. దేవుని బిడ్డలమైన మనం కలువరి శిలువలో ప్రాణం పెట్టిన ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన రాకడ కొరకై సిద్ధపడి అనేక మందిని ఆయత్తపరిచే వారముగా ప్రభు బలలో పాలు పొందాలి. అట్టి కృప అబీగయీల్లాగా దేవుడు మనకు అనుగ్రహించి, దూరదృష్టి కావాలా. ఒక 10 సంవత్సరాల ముందు చూడండి, ఒక 20 సంవత్సరాలు చూడండి, నీ కొడుకును చూడండి, నీ బిడ్డను చూడండి, నీ బంధువులను చూడండి. నరకములో ఉంటారా, పరలోకములో ఉంటారా? చూసి వారి కొరకు విజ్ఞాపన ప్రార్థించ. దావీదు పాదాలు పట్టుకున్న అబీగయీల్లాగా మనం కూడా ప్రభు పాదాలు పట్టుకొని ఆ రీతిగా బలలో పాలు పొందుటకు ప్రభు యేసుక్రీస్తు వారు మనందరికీ సహాయం చేయనుగాక. తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరికి కూడా ఒక్కసారి పరీక్షించుకోండి. కాలేబులాగున్నామా, నాబాల్లాగున్నామా? కాలేబు నిండు మనస్సుతో ప్రభువును వెంబడించాడు. అదే సంతతి వాడు నాబాలు మూర్ఖుడుగా, బుద్ధిహీనుడుగా, మొరటువాడుగా మిగిలిపోయాడు. భయంకరమైనటువంటి మరణ శిక్షను తెచ్చుకున్నాడు. అబీగయీలు తన కుటుంబాన్ని, తన ప్రజల కుటుంబాలని, భవిష్యత్తును గుర్తెరిగి దావీదు పాదాలపై పడ్డది. మనం కూడా ప్రభు పాదాల దగ్గర పడదాం. అయ్యా మమ్ములను క్షమించండి, ఈ పాపము, ఈ దోషము,
ఈ తప్పు నాదని ఎంచుము. ఆ రీతిగా ఒప్పుకుందాం ఒక్కసారి. అయ్యా, నా భర్త నా దేవుని మందిరానికి రాకపోవటం అది నా పాపము. నా కుటుంబం, నా బిడ్డలు దేవుని సంఘములో ఉండకపోవటం నా పాపం. నేను సరిగా లేను. మా సంఘమంతా రాకపోవటానికి నేనే కారణం. ప్రార్థన చేద్దామా? ప్రభు బలలో పరిశుద్ధంగా పాలు పొందాలి. ఒకసారి ఆలోచించు. దేవుళ్ళు ఎక్కడిగితే, న్యాయపీఠం ముందు నువ్వు నిలబడితే, అమ్మా, నీ భర్త గురించి, నీ బిడ్డ గురించి, నీ బంధువు గురించి, నీ అక్క గురించి, నీ చెల్లి గురించి, నీ కుటుంబం గురించి నువ్వు అభిగయిలా కాపాడుకున్నావా అని ప్రభు అడిగితే, ఆ రోజు మనం ఏమైపోతాం? ప్రభు అడుగుతాడు, ప్రతిదీ అడుగుతాడు. అన్ని లెక్క రాయబడుతున్నాయి. రకరకాలైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. ప్రతి లెక్క కూడా అక్కడ ఉన్నది. ప్రతి క్షణం ఉన్నది. ప్రభు అడుగుతాడు. ఎన్నిసార్లు బలలో పాలు పొందుతున్నావు, కానీ అబీగయిల్లాగా జ్ఞానము లేకుండా ఉంటున్నావు. ఎన్నోసార్లు ప్రార్థనకు వస్తున్నాము, కానీ మనలో ఆ సుబుద్ధి రావట్లే. ఇంకా దుర్బుద్ధితోనే జీవిస్తున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభువు ఈ సమయంలో వస్తే మన పరిస్థితి ఏంటి? ప్రార్థన చేసుకో. ఒక్కసారి పాపాలు ఒప్పుకుందాం. దేవా, ఆ దోషము, నా తండ్రి, ఆ దోషము, మా బజార్లో ఉన్నవాళ్ళ దోషము, మా బంధువుల దోషము, నా కుటుంబ దోషము, నా కొడుకు ఇష్టానుసారంగా ఉండటానికి, నా కూతురు ఇష్టానుసారంగా ఉండటానికి ఆ తప్పు నాదే అని క్షమించమని ప్రభుని అడుగుదాం. అబిగయిలు ఒప్పుకుంటుంది. ఆమె ఏం చేయలే. నాబాలు పాపాన్ని మనం కూడా ఆ రీతిగా ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడదాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. ఇదేనా మమ్మలందరినీ ప్రేమించి మొదటి సమయాల గ్రంథం 25వ అధ్యాయములో సుబుద్ధి కలిగినటువంటి అబీగయిల్ను మా ముందు ఉంచుతూ వచ్చారు. మీకు వందనాలు. ఆ అబీగయిలు నాయన తన యొక్క ప్రజలకు రాకుండా, మరణము రాకుండా దావీదు నాపింది. మీ ఉగ్రత మా కుటుంబాలపైకి రాకుండా, మీ తీర్పు మా కుటుంబాలపైకి రాకుండా మేమందరము కూడా రీతిగా ప్రార్థించుటకు ఆ సుబుద్ధి కలిగినటువంటి అబీగయిలు జ్ఞానం మాకు దయచేయండి. మమ్మలందరినీ ఒక్కసారి క్షమించండి. నన్ను క్షమించండి, మమ్ములను క్షమించండి. నీ రక్తము చేత నాయన శుద్ధీకరించండి. తిరిగి ప్రభువా, మీ బలలో పాలు పొందటానికి ఒక్కసారి నాలో ఏ యోగ్యత ఉన్నదో, మాలో ఏ యోగ్యత ఉన్నదో, నాబాలు వలె ఏమి ఇవ్వనటువంటి మొండి స్థితిలో ఉన్నామేమో, అలాంటి స్థితి నుంచి కూడా మమ్మల్ని తప్పించండి. మీరు మా కొరకై మీ ప్రాణమనే ఇచ్చారు. మేము మీకు ఏమి ఇవ్వలేకపోతూ ఉన్నాం. మమ్మల్ని క్షమించండి. మాలో నాయన ఇంకా చాలా చాలా దోషాలు అగపడుతున్నాయి. మమ్మలను క్షమించండి, మమ్మలను క్షమించండి. మీ బలలో యోగ్యముగా మేము పాలు పొంది మా కుటుంబాలను కాపాడుకునే వారముగా దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.